మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ధనియాల కారప్పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇడ్లీ, దోశ, ఉప్మాలో కూడా ఈ కారప్పొడి చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 100 గ్రాముల మిరపకాయలు ఆయిల్ వేడి చేసుకొని వేయించుకోవాలి. ఇవి అలా నూనెలో వేయించిన ఎండుమిర్చి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని దీనిలోనే కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా చేయగా వేయించిన ఎండుమిర్చి పౌడర్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఆయిల్ లేకుండా వేయించిన ధనియాలను మిక్సీలో వేసి పౌడర్లా చేద్దాం. ధనియాలు వేయించేటప్పుడు ఆయిల్ ఉండకూడదు. ఇది కూడా మిక్సీ చేసుకొని పౌడర్లా చేసిన ధనియాల పొడి. ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీ చేయాలి కాబట్టి కొద్దిగా ధనియాల పొడి తీసి దీనిలో ముందుగా చేసిన మిర్చి పౌడర్ కూడా వేసి మిక్సీ చేద్దాం. ఎండుమిర్చి పౌడర్ కలిపాం, మిక్సీ చేసాం కాబట్టి ఈ పౌడర్ని కొద్దిగా తీసి ఒక పెద్ద వెల్లుల్లిపాయ, కొద్దిగా చింతపండు వేసి మళ్ళీ మిక్సీ చేద్దాం. ఇది మొత్తంగా మిక్సీ చేస్తే నలగదు కాబట్టి కొద్దిగా విడిగా తీసుకున్నాం. ఇప్పుడు మిగిలిన ఆ పౌడర్లో వెల్లుల్లి, చింతపండు కూడా వేసి మిక్సీ చేసి మొత్తం కలిసేలా మనం తీసి పక్కన పెట్టిన పౌడర్ కూడా వేసి కలుపుదాం. ఇది అలా చేయగా వచ్చిన మిశ్రమం. దీన్ని ఒక బౌల్లో వేసుకొని మొత్తం కలిపి గాలి చొరని డబ్బాలో పెట్టి మూత పెట్టుకుందాం. ఇది వెల్లుల్లి వేసాం కాబట్టి కమ్మని వాసన వస్తుంది. గాలి చొరబడిన డబ్బాలో వేసి మూత పెట్టుకుంటే 1 నెల వరకు పనిచేస్తుంది. మా వంటగదిలో ఇడ్లీ, దోశల్లోకి ఉపయోగపడే ధనియాల కారప్పొడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.